నాకంటూ పెద్ద కోరికలేం లేదు. ప్రతి మనిషికి గూడా కొన్ని కోరికలుంటాయి. ఏముంటాయండి, ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని కోరికలంటే ఒక మంచి ఇల్లు, అలానే పిల్లలు, అలానే మనం వృద్ధాప్య అయినప్పుడు మనల్ని కాపాడటానికి కొంత డబ్బు వెనకేసుకోవటం. ఇదే కదా మనకి ఎక్కువ, అంటే ఎక్కువ ఇప్పుడు ఇవే ఉన్నాయన్నమాట ప్రతి మనిషికి కూడా. ప్రతి మనిషికి ఒక కల ఉంటుందండి. సో మా కల వచ్చేసి ఒక చిన్న ఇల్లు అండి. మాకు పెద్ద ఇల్లు అవసరం లేదు, పెద్ద బంగ్లాలు అవసరం లేదు, పెద్ద పెద్దవి ఏమీ మాకు అవసరం లేదండి. మాకంటూ ఉండటానికి కనీసం ఒక 2 గదుల చిన్న ఇల్లైనా పర్వాలేదని చాలా చాలా వెయిట్ చేస్తున్నాము. సో ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందానని ఎన్ని కళ్ళతో ఈ సంవత్సరమా, ఈ సంవత్సరమా, ఈ సంవత్సరమా అనేసేసి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ మా కళ అలానే ఉండిపోతుంది. మా కళ ఎప్పటికైనా కానీ మేము నెరవేర్చుకుంటామన్న చిన్న ఆశ ఉంది. అలానే ఇంకెన్ని సంవత్సరాలు భరించాలన్న బాధ కూడా ఉంది. సో ఒక్క చిన్న ఇల్లు, ఎందుకంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. 11 సంవత్సరాల నుంచి కూడా నెల నెల మేము కష్టపడిన దాన్ని మొత్తం సగం ఒక 10% మంత్లీ వచ్చేసరికి రెంట్లు కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటుంటే ఆ బాధ అనేది అసలుకి ఎట్లా అంటే అది భరించే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. ఒక్క చిన్న ఆశ, ఆ ఆశే ఒక చిన్న ఇల్లు. సో మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఒక లైక్, ఒక షేర్, ఆ లైక్ ఒక షేరే నన్ను ముందుకు తీసుకువెళుతుంది. ఈ చిన్న ఆశ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి నెరవేరుతుందండి. సో ఎప్పటికైనా కానీ నా ఇంట్లో నేను శుభ్రం చేసుకుంటూ ఆ వీడియో తీసి మన వ్యూయర్స్కి నా ఇల్లు, నా వంటగది నేను ఈరోజు క్లీన్ చేసుకుంటున్నానని నా నోటి నుండి ఆ మాట ఎప్పుడు వస్తుందని 1000 కాదు 1000 వర్డ్స్ కళ్ళతో ఎదురు చూస్తున్నాను.